హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫోర్త్ క్లాస్ నుంచి ఫోర్త్ లెసన్ దేశమును ప్రేమించమన్న లెసన్ గురించి అయితే చెప్పుకుందాం. ఇంతకుముందు అన్ని థర్డ్ క్లాస్కి సంబంధించిన క్లాసెస్ అయితే మొత్తం చేసేసాను. గ్రామర్ పాయింట్స్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఎవరైతే ఫోర్త్ క్లాస్ వీడియోస్ కూడా చూడని వాళ్ళు ఉంటే మిగతా క్లాసెస్ కూడా నా ఛానల్లో వెళ్ళి చూసుకోవచ్చు. సో నేను అన్ని క్లాస్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నా ఫ్రెండ్. సో మీరు తప్పక నా ఛానల్ని విజిట్ అయినట్టయితే మీకు అన్ని క్లాస్కి సంబంధించిన వీడియోస్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్. సో ఈరోజు దేశమును ప్రేమించుమన్న లెసన్ స్టార్ట్ చేద్దామా. సో ప్రక్రియ వచ్చేసి గేయం. దేశమును ప్రేమించుమన్న పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి అనే క్వశ్చన్ వస్తే గేయం. దేశమును ప్రేమించుమన్న పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? దేశభక్తి. పేరులోనే దేశభక్తి అని ఉంది కదా, సో ఈజీగా గుర్తుపట్టవచ్చు. దేశమును ప్రేమించుమన్న పాఠ్యాంశాన్ని రచించింది ఎవరంటే గురజాడ అప్పారావు. చాలామందికి తెలిసే ఉంటుంది. దేశమును ప్రేమించుమన్న అనే పాట గేయం పాడుతుంటారు కదా మీరు. ఆ గేయాన్ని ఎవరు రచించిండు అంటే గురజాడ అప్పారావు. దేశమును ప్రేమించుమన్న గేయాన్ని రచించింది ఎవరు అంటే గురజాడ అప్పారావు. నెక్స్ట్ వచ్చేసి ఈయన కాలం అయితే ఎక్కువ ఏం రాదు. ఒకవేళ వస్తే జతపరచడాలు అందుట్లో రావచ్చు, అయినా ఒకసారి చూసుకోవచ్చు. కాలం వచ్చేసి 1862 to 1915. ఇతని యొక్క కాలము 1862లో జన్మించిండు, 1915లో మరణించిండు. జననం 21 సెప్టెంబర్ 1862. ఇతని యొక్క గురజాడ అప్పారావు యొక్క జననం ఏంటి? 21 సెప్టెంబర్ 1862. మరణం నవంబర్ 30, 1915. గురజాడ అప్పారావు ఎప్పుడు మరణించారు? 1915లో నవంబర్ 30లో మరణించాడు. తల్లిదండ్రులు కౌసల్యమ్మ, వెంకట రామదాసు. గురజాడ అప్పారావు యొక్క తల్లి పేరు కౌసల్యమ్మ, తండ్రి పేరు వెంకట రామదాసు. నెక్స్ట్ వచ్చేసి గురజాడ అప్పారావు యొక్క బిరుదులు. నేను మళ్ళీ పేరు ఎందుకు చెప్తున్నా అంటే మీకు గుర్తుండాలని. ఇప్పుడు గురజాడ అప్పారావు యొక్క బిరుదులు ఏంటి, తల్లిదండ్రుల పేరేంటి, అలా గుర్తుండిపోవడానికి నేను మరీ పేరు చెప్తున్నా. సో గురజాడ అప్పారావు యొక్క బిరుదులు ఏమిటి అంటే అభ్యుదయ కవితా పితామహుడు, అభ్యుదయ కవితా పితామహుడు, మహాకవి, కవిశేఖర, నవయుగ వైతాళికుడు, ఆధునిక యుగకర్త. గురజాడ అప్పారావు యొక్క బిరుదులు ఏమిటి? అభ్యుదయ కవితా పితామహుడు, మహాకవి, కవిశేఖర, నవయుగ వైతాళికుడు, ఆధునిక యుగకర్త. మీకు రచనలు కానీ బిరుదులు కానీ ఇలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు మీ ఓన్గా ఏదైనా కోడ్ మీరే చేసుకొని మీరు నేర్చుకోండి. లేదు మాకు కోడ్ రూపంలో చెప్పండి మేడం అంటే నేను నెక్స్ట్ వీడియోలో కోడ్ రూపంలో కూడా మీకు వీడియో అందిస్తాను. మీరు కామెంట్ చేస్తలేరు, నాకు తెలిసి వీడియో మొత్తం చూస్తలేరేమో అని అనిపిస్తుంది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు కూడా తెలుస్తుంది నేను ఎక్కడ మిస్ అవుతున్నా అని. సో మీకు ఇట్లా రచనలు కానీ బిరుదులు కానీ మీకు కోడ్ రూపంలో కావాలంటే కామెంట్ చేస్తే నేను తప్పక కోడ్ రూపంలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు తెలిసిన కోడ్ ఏదైనా ఉంటే మీరే తయారు చేసుకొని మీరు అలా చదువుకోండి, సరేనా. సో గురజాడ అప్పారావు యొక్క బిరుదులు అభ్యుదయ కవిత పితామహుడు, మహాకవి, కవిశేఖర, నవయుగ వైతాళికుడు, ఆధునిక యుగకర్త. నెక్స్ట్ వచ్చేసి రచనలు. గురజాడ అప్పారావు యొక్క రచనలు దేశభక్తి, కన్యాశుల్కం నాటకం, ముత్యాల సరాలు, నీలగిరి పాటలు. గురజాడ అప్పారావు యొక్క రచనలు ఏమిటి? దేశభక్తి, కన్యాశుల్కం, నాటక, ముత్యాల సరాలు, నీలగిరి పాటలు. నెక్స్ట్ వచ్చేసి గురజాడ అప్పారావు యొక్క అనువాద నాటకాలు బిల్వాణియం, కొండుభట్టియం. గురజాడ అప్పారావు యొక్క అనువాద నాటకాలు ఏమిటి అని వస్తే బిల్వాణియం, కొండుభట్టియం. ఇవన్నీ మీకు ఒకసారి చదివితే వింటే మీకు గుర్తుకు రావు. ఈ వీడియోని మీరు 4 times అన్నా 5 times అన్నా చూడండి. లేదు అంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని రాసుకొని చదువుతామంటే ఇప్పుడు మీ దగ్గర అంత టైం లేదు. వినండి ఫస్ట్ మంచిగా. 1 month కూడా లేదు డిఎస్సికి, అందుకే చెప్తున్నాను. ఎవరైతే చదవని వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచి కొంచెం మంచిగా ప్రిపరేషన్ చేయండి, సరేనా. నెక్స్ట్ వచ్చేసి సంస్కృత రచనలు. గురజాడ అప్పారావు యొక్క సంస్కృత రచనలు ఏంటి? మాటల మబ్బులు,
పుష్పాల పుష్పాల వీకలు మెరుపులు ఋతుశతకం. సంస్కృత రచనలు మాటల మబ్బులు పుష్పాల వికలు మెరుపులు ఋతుశతకం. నెక్స్ట్ వచ్చేసి గురజాడ అప్పారావు యొక్క కథానికలు దిద్దుబాటు, మీ పేరేమిటి, మతం విమతం, సంస్కర్త హృదయం, మోటిల్డా. గురజాడ అప్పారావు యొక్క కథానికలు దిద్దుబాటు, మీ పేరేమిటి, మతం విమతం, సంస్కర్త హృదయం, మోటిల్డా. నెక్స్ట్ వచ్చేసి గురజాడ అప్పారావు యొక్క విశేషాలు ముత్యాల సరాలు అనే మాత్ర ఛందస్సును సృష్టించారు. గురజాడ అప్పారావు యొక్క విశేషాలు ఏంటి? ముత్యాల సరాలు అనే మాత్ర ఛందస్సును సృష్టించారు. ముత్యాల సరాలు అనే మాత్ర ఛందస్సును సృష్టించారు. దేశమును ప్రేమించుమన్న పాఠం గేయ ప్రక్రియకు చెందినది. దేశమును ప్రేమించుమన్న పాఠం గేయ ప్రక్రియకు చెందినది అనే క్వశ్చన్ వస్తే గేయ ప్రక్రియకు అనే పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దేశభక్తి గేయాలు మనలో దేశభక్తిని పెంచుతాయి. దేశభక్తి గేయాలు మనలో దేశభక్తిని పెంచుతాయి కదా. నెక్స్ట్ వచ్చేసి జాతీయ సమైక్యతకు తోడ్పడతాయి. జాతీయ సమైక్యతకు కూడా తోడ్పడతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నైతిక విలువలు. జాతీయ సమైక్యత, దేశభక్తి వంటి విలువలను తెలియజెప్పే ఉద్దేశం ఉన్న పాఠం దేశమును ప్రేమించుమన్న. నైతిక విలువలు, జాతీయ సమైక్యత, దేశభక్తి వంటి విలువలను తెలియజెప్పే ఉద్దేశం ఉన్న పాఠం ఏమిటని క్వశ్చన్ వస్తే దేశమును ప్రేమించుమన్న. మరి దేశం అని వస్తే అయిపోయి ఇంకా దేశమును ప్రేమించుమన్న లెసన్ పేరు ఆప్షన్ వస్తే పెట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి దేశమును ప్రేమించుమన్న డ్యాష్ అనే దేశభక్తి గేయం రచయిత గురజాడ అప్పారావు. దేశమును ప్రేమించుమన్న డ్యాష్ అనే దేశభక్తి గేయ రచయిత ఎవరు అంటే గురజాడ అప్పారావు. తిండి కలిగితే కండగలదో ఈ కండ కలవాడెను మనిషోయి అని అన్నది ఎవరు? గురజాడ అప్పారావు. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉన్నట్టయితే ఒకసారి గేమ్ మొత్తం చదవండి ఫ్రెండ్. అంటే ఇక్కడ ఇదొక్కటే కాదు, ఇంకా చాలా పాయింట్స్ నుంచి రావచ్చు కాబట్టి గేమ్ మొత్తం చదవండి ఫ్రెండ్. మీరు కామెంట్ పెడితే నేను గేమ్ కూడా వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు ఒక్కసారి చెప్పండి ఫ్రెండ్స్, నేను చేసేస్తాను. మీకు మొత్తం గేమ్ కావాలి, మొత్తం పద్యాలు కావాలన్నా మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే నేను త్వరలో ఆ వీడియోస్ పోస్ట్ చేసేస్తాను. నా దగ్గర లేకుండా ఎక్కడి నుంచి వెతికైనా మీకు వీడియో పోస్ట్ చేసే బాధ్యత నాది. నెక్స్ట్ వచ్చేసి దేశాభిమానము నాకు వద్దని వట్టి గొప్పలు చెప్పుకోపోయి పూని ఏదైనను ఓకమేలు. దేశాభిమానము నాకొద్దని వట్టి గొప్పలు చెప్పుకోపోయి పూని ఏదైనను ఓకమేలు. కూర్చిజనులకు చూపబోయి దేశాభిమానము నాకొద్దని వట్టి గొప్పలు చెప్పుకోపోయి పూని ఏదైనను ఓకమేలు కుర్చిజనులకు చూపబోయి అనే గురజాడ దేశభక్తి గేయం దేశమును ప్రేమించుమన్నలోనిది. ఓకేనా. చట్టపట్టాలు వేసుకొని దేశస్థులంతా నడుస్తూ జాతులు మతములన్నీ ఎలా మెలగాలని గురజాడ చెప్పారు అంటే అన్నదమ్ముల వల్లే మెలగాలని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి కళారత్నాలు ప్రక్రియ గేయం. ఇతివృత్తం కళలు కళాకారులు. మీకు ఇష్టమైన కళ ఏమిటో కామెంట్ చేయండి, మీకు నచ్చిన కళ. సో కళారత్నాలు ప్రక్రియ గేయము ఇతివృత్తము కళలు కళాకారులు. జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు, జై జైలు అసమాన ప్రతిభా కీర్తులకు అన్న గేయం కళారత్నాలులోనిది. ఓకేనా. జై జై తెలంగాణ కాంతిమూర్తులకు, జై జై అసమాన ప్రతిభా కీర్తులకు అన్న గేయం కళారత్నాలులోనిది. పై గేయంలో ఏ అలంకారం ఉంది అంటే అంత్యానుప్రాస అలంకారం. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ లాస్ట్కు సేమ్ మూర్తులకు కీర్తులకు అది సేమ్ పదాలు అనేది రిపీట్గా లాస్ట్కి వచ్చినాయి కాబట్టి అంత్యానుప్రాస అలంకారం. సరేనా. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రముఖ పేరిని నాటక కళాకారుడు నటరాజ రామకృష్ణ. ఇది వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ ప్రముఖ పేరిని నాటక కళాకారుడు ఎవరు అంటే నటరాజ రామకృష్ణ. ఇక్కడ చూడండి, ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? పేరుని నాటకం అంటే నటరాజ అంటే నట్ట అనే పేరులోనే ఉంది కదా నటరాజ రామకృష్ణ. సో ఇలా ఆప్షన్ ఇచ్చినప్పుడు నటరాజ రామకృష్ణ అని
మీరైతే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పల్లె ప్రజల అందాలు పల్లె చిత్రాలకు ప్రసిద్ధిగాంచిన చిత్ర కళాకారుడెవరు? ఎవరు? కాపు రాజయ్య. తెలంగాణ పల్లె ప్రజల అందాలు పల్లె చిత్రాలకు ప్రసిద్ధిగాంచిన చిత్ర కళాకారుడు ఎవరు అంటే కాపు రాజయ్య. నెక్స్ట్ వచ్చేసి అడవి అందాలను చిత్రించి చిత్రాలకి అందాలు తెచ్చిన తెలంగాణ కళాకారుడు ఎవరు? కొండపల్లి శేషగిరిరావు. అడవి అందాలను చిత్రించి చిత్రకళకి అందాలు తెచ్చిన తెలంగాణ కళాకారుడు ఎవరు అంటే కొండపల్లి శేషగిరిరావు. ఇక్కడ తెలంగాణ పల్లె ప్రజల అందాలు పల్లె చిత్రాలకు ప్రసిద్ధిగాంచిన చిత్రకళాకారుడు కాపు రాజయ్య. ఇక్కడ అడవి అందాలను చిత్రించిండు కదా, అతను ఎవరు? కొండపల్లి శేషగిరిరావు. నెక్స్ట్ వచ్చేసి జానపద కీర్తి జగమంత చాటి చెప్పిన ఒగ్గు కళాకారుడు ఎవరు అంటే మిద్దె రాములు. ఇది వెరీ ఇంపార్టెంట్, పోయినసారి కూడా వచ్చింది, సో నెక్స్ట్ టైం కూడా రిపీట్ అవ్వచ్చు. జానపద కీర్తి జగమంత చాటి చెప్పిన ఒగ్గు కళాకారుడు ఎవరు అంటే మిద్దె రాములు. ఓకే, ఇంతటితో మన లెసన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th లెసన్ చిన్నారి కళతో నెక్స్ట్ లెసన్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.